ఓకే. మనము ఇప్పుడు ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఆర్ ఇండిఫినిట్ ఆర్టికల్స్ మరియు ద అనేది డిఫినిట్ ఆర్టికల్స్ మనము ఏ సమయంలో ఏ ఉపయోగించాలి, ఏ సమయంలో యాన్ ఉపయోగించాలి, ఏ సమయంలో ది అనేది ఉపయోగించాలి అనేది మనము ప్రీవియస్ క్లాస్లో క్లారిటీగా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ యాక్టివ్ వాయిస్ అండ్ ద ప్యాసివ్ వాయిస్. మీరు ఏ ఎగ్జామ్లో చూసుకున్నా ఖచ్చితంగా కనపడే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అందరూ చాలా టఫ్గా భావిస్తుంటారు. కానీ నేను మీకు ఈరోజు చాలా సింపుల్ వేలో దానికి ఒక స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ కానీ నేర్చుకున్నారంటే మీరు ఎటువంటి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చినప్పటికి కూడా సింపుల్గా ఆన్సర్ చేసేదానికి ఉంటుంది. సపోజ్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చినప్పుడు అది ఏ స్ట్రక్చర్లో అయితే ఉంటుందో దాన్ని మీరు కనుగొన్నారంటే డైరెక్ట్గా మీకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ గుర్తొస్తుంది. సపోజ్ ప్యాసివ్ వాయిస్లో మీకు ఒక స్ట్రక్చర్ మీద క్వశ్చన్ ఇచ్చారంటే ఆ స్ట్రక్చర్ని బట్టి మీరు యాక్టివ్ వాయిస్లో దాని స్ట్రక్చర్ని బట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మనము అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. వాట్ ఈస్ యాక్టివ్, వాట్ ఈస్ ప్యాసివ్? యాక్టివ్ అంటే ఏమని చెప్పుకున్నాం? ప్లస్ ఈజ్ మైనస్, అంటే ప్లస్ మైనస్ కాదండి. యాక్టివ్గా అంటే వాట్ ఎవర్ యూ టెల్ టు సమ్వన్ దట్ ఈస్ డైరెక్ట్లీ. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నాను అనేది నువ్వు డైరెక్ట్గా చెప్తే స్కూల్ చేత నేను వెళ్ళబడుతున్నాను అనేది ఎట్లుంటుంది? డైరెక్ట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ డెత్ ఇన్ పొజిషన్, అంటే ఒక డెడ్ ఆర్టికల్ అంటాం కదా, అంటే ఒక డెడ్ అని అనమాట. ఇది యాక్టివ్లో ఉన్నట్టు. ఓకే, ఏదైనా మనము డైరెక్ట్గా చెప్తే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఏదైనా మనము ఇండైరెక్ట్గా చెప్తే అది మనము ప్యాసివ్ వాయిస్గా పిలుస్తాము. మనము సహజ జీవితంలో మోస్ట్లీ వి యూజ్ యాక్టివ్ వాయిస్, మోస్ట్లీ వి డు నాట్ యూజ్ ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే మనము డైరెక్ట్గా చెప్పే వర్డ్సే ఎక్కువగా ఉపయోగిస్తుంటాము నిజ జీవితంలో. కానీ ప్యాసివ్ వాయిస్ అనేది ఎక్కువగా నిజ జీవితంలో ఉపయోగించము. కానీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నాడు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి. సపోజ్ మనకు యాక్టివ్ వాయిస్ నుంచి క్వశ్చన్ అడిగితే దాని యొక్క స్ట్రక్చర్ని కనుక్కొని మనము ప్యాసివ్ వాయిస్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ అడిగితే దాని యొక్క స్ట్రక్చర్ కనుక్కొని వెంటనే మనము ప్యాసివ్ వాయిస్కి ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ప్యాసివ్ వాయిస్లో మనకు క్వశ్చన్ అడిగితే ఎలా గుర్తించాలి, ఆ దాని స్ట్రక్చర్ని యొక్క గుర్తించి మనము ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా ఈజీగా మార్చొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సపోజ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్. ఫస్ట్ మనము వర్బ్స్ అనేటి ఏ విధంగా ఉపయోగిస్తాము అని తెలుసుకుందాం. ఓకే, ఐకి ఖచ్చితంగా ఆల్వేస్, ప్రెజెంట్లో ఆల్వేస్, యామ్ ఉపయోగిస్తాము. ఓకే, పాస్ట్లో అయితే వాజ్ ఉపయోగిస్తాము. ఓకే, ఐకి ప్రెజెంట్లో అయితే యామ్ ఉపయోగిస్తాము, పాస్ట్లో అయితే వాజ్ ఉపయోగిస్తాము, ఫ్యూచర్లో అయితే విల్లు లేదా విల్ ఉపయోగిస్తాము. అర్థమైందా? ఐకి ప్రెజెంట్లో అయితే యామ్ ఉపయోగిస్తాము, యామ్ అనే వర్బ్ ఉపయోగిస్తాము. పాస్ట్లో అయితే వాజ్ అనే వర్బ్ ఉపయోగిస్తాము. ఫ్యూచర్లో అయితే విల్లు లేదా సెల్ ఉపయోగిస్తాము. విల్ అనేది ఎటువంటి సమయంలో ఉపయోగిస్తాము, సెల్ అనేది ఎటువంటి టైంలో ఉపయోగిస్తాం. విల్ అనేది యూ కెన్ యూజ్ ఎనీ ప్రొనౌన్ ఆర్ నౌన్. ఓకే, విల్ అనేది యూ కెన్ యూజ్ ఎనీ ప్రొనౌన్ ఆర్ నౌన్. విల్ అనేది ప్రొనౌన్ కానీ నౌన్ కానీ మనం ఎక్కడైనా ఉపయోగించవచ్చు. కానీ సెల్ అనేది అన్ని చోట్ల ఉపయోగించలేము.
ఓకే, షెల్ అనేది అన్ని చోట్ల ఉపయోగించలేము. షెల్ అనేది ఓన్లీ యూజ్ ఫర్ ఐ అండ్ వి. ఎందుకు ఐకి వీకి మాత్రమే షెల్ అనేది ఉపయోగించాలి, మిగతా వాటికి అన్నిటికీ ఉపయోగించవచ్చు కదా అంటే, ఎక్కడైతే మనము అనే భావన వస్తుందో, ఓకే, ఎప్పుడైతే మనము అనే భావన వస్తుందో అప్పుడు మాత్రమే షెల్ అనే ఫ్యూచర్ వర్బ్ని వాడతాము. మనము అంటే సపోజ్ నేనులో ఐ అంటే నేను ఖచ్చితంగా అందులో ఉన్నాను. ఓకే, వి అంటే మనంలో కూడా నేనున్నాను. నేను అనే భావన వచ్చినప్పుడు మాత్రమే షెల్ అనే ఫ్యూచర్ వర్బ్ వాడాలి. ఓకే, సపోజ్ ఐ ఉంది, ఐ కాకోకుండా హీ సి ఇట్ ఉంది. హీ సి ఇట్లో నేను అనే భావన ఉందా? లేదు. సో అప్పుడు ఓన్లీ విల్ వాడాల. దే యు అని వాడినప్పుడు కూడా అందులో నేను లేను కాబట్టి అప్పుడు ఓన్లీ విల్లే వాడాలి. కానీ ఐకి వీకి మాత్రము 2 ఫ్యూచర్ వర్బ్స్ వాడచ్చు. విల్లు మరియు సెల్లు 2 ఏ దానికి ఉపయోగిస్తామంటే ఓన్లీ ఐకి మరియు వీకి మాత్రమే విల్ అండ్ షెల్ ఫ్యూచర్ వర్బ్స్ ఉపయోగిస్తాము. ఎందుకు ఆల్రెడీ చెప్పుకుందాం. ఐలో నేనున్నాను, వీలో కూడా నేనున్నాను. నేను అనే భావన వచ్చినప్పుడు మాత్రమే షెల్ అనేది ఉపయోగించాలి. డు నాట్ యూజ్ షెల్ వర్బ్ అదర్ దాన్ ఐ అండ్ వి. ఇవి రెండుకి తప్ప మిగతా ఏ వాటికి కూడా మనము షెల్ అనే ఫ్యూచర్ వర్బ్ వాడము. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఐకి చూసా, ప్రెజెంట్ అయితే ప్రెజెంట్, పాస్ట్, అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్. ఐకి అయితే యామ్, వాస్, విల్ ఆర్ షెల్. ఇక్కడ ఐ కాబట్టి హ్యావ్ వస్తుంది. హ్యావ్ ఫార్మ్స్లో హ్యాజ్ లేదా హ్యావ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సింగులర్ చూద్దాం. సింగులర్ నౌన్ లేదా ప్రొనౌన్. హీ సి అనేటి సింగులర్ ప్రొనౌన్స్ కదా. ఇవి వచ్చినప్పుడు ఈజ్ వాడాలి ప్రెజెంట్లో. సింగులర్ నౌన్ కానీ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనము ప్రెజెంట్లో ఈజ్ వాడాలి, పాస్ట్లో వాజ్ వాడాలి, ఫ్యూచర్లో ఓన్లీ విల్ మాత్రమే వాడాలి. ఎందుకంటే హీ సి ఇట్లో నేను అనే భావన లేదు కాబట్టి ఓన్లీ విల్ మాత్రమే వాడతాము. ఓకే, ఇక్కడ సింగులర్ కాబట్టి హ్యావ్ ఫార్మ్స్లో ఓన్లీ మనము హ్యాజ్ వాడతాము. ఓకే, నెక్స్ట్ ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ వచ్చినప్పుడు, ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ వచ్చినప్పుడు అంటే యు, దే, వి వచ్చినప్పుడు మనము ప్లూరల్ వర్బ్ వాడతాము. ఆర్, ప్రెజెంట్లో ప్లూరల్ వర్బ్ వాడతాము, అది ఆర్ అవుతుంది. పాస్ట్లో అయితే వర్. ఓకే, పాస్ట్లో అయితే ప్లూరల్కి వర్ వస్తుంది, ఇక్కడ విల్ వస్తుంది. ఇక్కడ మనకు వి ఉంది కాబట్టి షెల్ కూడా వస్తుంది. ఓకే, షెల్ కూడా వస్తుంది. యూకు మరియు దేకి ఓన్లీ వి యూజ్ ఓన్లీ విల్ ఫ్యూచర్ వర్బ్. ఫర్ వి ప్రొనౌన్ యూజ్ బోత్ విల్ అండ్ షెల్ ఫ్యూచర్ వర్బ్స్. సో ఇవన్నీ ప్లూరల్ ఉన్నాయి కాబట్టి మనం హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్ వాడతాము. ఓకే, మీకు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం స్ట్రక్చర్స్ రాసేటప్పుడు మీకు ఎప్పుడైతే ఇవి రూల్స్ తెలుస్తాయో, ఓకే, ఇవి నార్మల్ రూల్స్ అండి. మనము యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఒరిజినల్ స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ నీకు అర్థమైతేనే అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ ఈజీగా అర్థమైతేనే అక్కడ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఐ వచ్చినప్పుడు యామ్ అనేది నీకు తెలియదో అక్కడ నీకు కన్ఫ్యూజ్నెస్ ఎక్కువ ఉంటుంది.
ఎప్పుడైతే సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి, పాస్ట్లో అయితే వాజ్ వాడాలి, ఫ్యూచర్లో అయితే విల్ వాడాలి, హావ్ ఫామ్స్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి సింగులర్. కానీ ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడు నీకు ఈజీగా స్ట్రక్చర్స్ అర్థమవుతాయి. ఎప్పుడైతే ప్లూరల్ వస్తుందో అప్పుడు ప్రెజెంట్లో ఆర్ వాడాలి, ఫ్యూచర్లో వర్ వాడాలి, పాస్ట్లో వర్ వాడాలి, ఫ్యూచర్లో విల్ ఆర్ సెల్ వాడాలి, హ్యావ్ ఫామ్స్ వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి ఫర్ ద ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఎప్పుడైతే నీకు ఇవన్నీ తెలుస్తాయో అప్పుడే నీకు స్ట్రక్చర్స్ అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు డూ ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్, విల్, షల్, హ్యాస్, హ్యావ్. దీనికి పాస్ట్ ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. ఓకే, హ్యావ్ ఫామ్స్ చూసాం, బీ ఫామ్స్ కూడా చూసాము. ఇవి మనకు బీ ఫామ్స్ అవుతాయి, ఇవి మనకు హ్యావ్ ఫామ్స్ అవుతాయి. ఓకే, మనకు యామీజ్, ఆర్, వాజ్, వర్, విల్ అండ్ సెల్ అనేటి బీ ఫామ్స్ అవుతాయి. హ్యాజ్, హ్యావ్ అండ్ హ్యాడ్ హ్యావ్ ఫామ్స్ అవుతాయి. కానీ మనము ఇక్కడ డూ ఫామ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి అని తెలియాలి. వీటికంటే అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే ఇదన్నమాట. మనకు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. డూ ఫామ్స్ ఏ విధంగా ఎప్పుడు ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. We were already discussed in the past in the verbs. Now we are also discussing about the do forms. Okay, do forms అంటే చూద్దాం. సపోజ్ అయి ఉందనుకోండి, డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి, ఇట్ ఎప్పుడు వాడాలి. ఓకే, డూ ఫామ్స్లో డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి, ఇట్ ఎప్పుడు వాడాలి. ఓకే, డూ ఆర్ డోంట్. ఓకే, డస్ ఆర్ డజంట్, డిడ్ ఆర్ డిడంట్. ఇది పాజిటివ్లో ఉంది, దీనికి నెగిటివ్ ఏమవుతుంది? డోంట్ అవుతుంది. ఆర్ దీన్నే డూ నాట్గా రాయొచ్చు, దీన్నే సింపుల్గా మనం డోంట్ అని రాస్తాం. డజ్ని ఏం రాయొచ్చు? డజంట్గా రాయొచ్చు. సో డూ డిడంట్ ఏం రాయొచ్చు? డిడ్ నాట్గా రాయొచ్చు. ఓకే, డూ నెట్ రాయొచ్చు, డోంట్. దీన్ని నెగిటివ్లో డోంట్ రాయొచ్చు, దీన్ని డు నాట్గా కూడా రాయొచ్చు. ఈ రెండు సేమ్. ఇది ఒకటి. డజ్ నెట్ రాయొచ్చు, డజంట్ ఆర్ డస్ నాట్, డజంట్ ఆర్ డస్ నాట్, ఇవి రెండు ఒకటే. మనము డిడ్ని నెగిటివ్గా ఎట్ రాయొచ్చు, డిడంట్ ఆర్ డిడ్ నాట్. డిడ్ నాట్ అనేదాన్ని మనం షార్ట్ కట్లో డిడంట్ రాస్తాం. డస్ నాట్ అనేదాన్ని షార్ట్ కట్లో మనం డజంట్ రాస్తాం. డూ నాట్ని మనం షార్ట్ కట్లో డోంట్ ఉపయోగిస్తాం. సో డూ ఎప్పుడు వాడాలి, డజ్ ఎప్పుడు వాడాలంటే ఇవి రెండు కూడా ప్రెజెంట్లో వాడాలి. రెండు కూడా ప్రెజెంట్లో వాడాలి. కానీ డిడ్ అనేది ఎప్పుడు వాడాలి? ఓన్లీ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. అయితే డూ డజ్లు ఎవరెవరికి వాడాలి? డూ డజ్లు ఎవరికెవరికి వాడాలి? ఇక్కడ డూ డోంట్ డజంట్ అనేటి ఓన్లీ ఫర్ ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, డూ డోంట్ అనేటి ఎవరికి వాడాలి ప్రెజెంట్లో? ఓన్లీ ఫర్ ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, వి, దే, యు. ఓకే, ఓన్లీ ఫర్ ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్, వి, దే, యు. డూ డోంట్ డజంట్, డూ డోంట్ డు నాట్
ఇవి ఓన్లీ యూజ్డ్ ఫర్ ప్లూరల్ నౌన్ లేదా ప్రొనౌన్. కానీ డజంట్ అనేటి డజంట్ అనేటి ప్రెజెంట్లో వాడాలి ఓన్లీ ఫర్ సింగులర్ నౌన్ లేదా నౌన్. ఈ ఓకే. డూ లేదా డోంట్ అనేటి ప్రెజెంట్లో ఓన్లీ ఫర్ ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్కి మాత్రమే వాడాలి. వి, దే, యు అండ్ ఐ. ఓకే. ఓన్లీ ఫర్ ప్లూరల్ నౌన్ అండ్ ప్రొనౌన్ వి యూజ్ డూ ఓన్లీ వి, దే, యు అండ్ ఐ. నెక్స్ట్ ఏమవుతుందంటే డజ్ లేదా డజంట్ మనము ప్రెజెంట్లో ఓన్లీ యూజ్ ఫర్ సింగులర్ నౌన్ లేదా ప్రొనౌన్. హీ, సీ, ఇట్. ఓకే. డజంట్ అనేటి మనము ప్రెజెంట్లో ఓన్లీ ఫర్ సింగులర్ నౌన్ లేదా ప్రొనౌన్కి మాత్రమే వాడతాము. అది హీ కానీ, సీ కానీ, ఇట్ కానీ. ఓకే. నెక్స్ట్ డిడ్ అనేది ఎప్పుడు వాడతామంటే పాస్ట్లో వాడతాం, అంటే జరిగిపోయిన దాంట్లో వాడతాం. జరిగిపోయిన దాంట్లో ఏవి వాటికి వాడతామంటే మనము ఇక్కడ ఉండే అన్నిటికీ కూడా డిడ్ అనేది ఉపయోగిస్తాం. సింపుల్గా చూద్దాం చూడండి. డూ అనేది డూ లేదా డోంట్ అనేది యూజ్డ్ ఫర్ ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్. వి, యు, దే, ఇట్. యు అంటే మీరు కాదండి, అంటే ఒకరు కాదండి. యు అంటే నీవు వస్తావు, యు అంటే నీవు వస్తావు, యు అంటే మీరు వస్తారు. మోస్ట్లీ విటు మీరు. యు అంటే మీరు అంటే అది మనకు ప్లూరల్ ప్రొనౌన్ వస్తుంది. ఓకే. డజ్ కానీ డజంట్ కానీ వి యూజ్ బోత్ ఇన్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఓకే. డూ కానీ డస్ కానీ ఓన్లీ వి యూజ్ ఇన్ ప్రెజెంట్. ఇక్కడ సింగులర్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వచ్చినప్పుడు మనము ఈ డజ్ కానీ డజంట్ కానీ అనేటివి వాడతాం. ఇక్కడ మనం చూసుకుంటే ప్రొనౌన్స్ హీ, సీ, ఇట్. ఓకే. హీ, సీ, ఇట్ అనేటి సింగులర్ ప్రొనౌన్ కానీ నౌన్ కానీ వచ్చినప్పుడు డజ్ లేదా డజంట్ అనేటివి మనం వాడతాము. మనము ఎప్పుడు డిడ్ వాడతామంటే డిడ్ కానీ డిడంట్ కానీ వాడతామంటే ఓన్లీ పాస్ట్లోనే వాడతాము. ఓకే. పాస్ట్ టెన్స్లో మాత్రమే వాడతాము, అంటే జరిగిపోయిన దాంట్లో మాత్రమే వాడతాము. ఓకే. ఫర్ ప్లూరల్ లేదా అండ్ సింగులర్ నౌన్ లేదా ప్రొనౌన్. సో డిడ్ అనేది ఎవరికి వాడతాం? ఇక్కడ ఉండే అన్నిటికీ కూడా డిడ్ అనే వర్బ్ని మనము ప్లూరల్ కానీ సింగులర్ కానీ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మనం అన్నిటికీ వాడతాము. డిడ్ అనేది అందరికీ వాడచ్చు. ఇదే విధంగా హ్యాజ్ ఆర్ హ్యావ్ ఫామ్స్లో హ్యాడ్ అనేది ఒక పాస్ట్లో ఉంటుంది, అది కూడా అన్నిటికీ వాడచ్చు. డిడ్ అనేది డిడ్ ఈజ్ యూజ్ ఫర్ ఆల్. అండ్ ఆల్ అంటే వి, యు, దే, ఐ, హీ, షీ. ఓకే. డిడ్ అనేది డిడ్ కానీ డిడంట్ కానీ మనము మనము ఇక్కడ ఉండే అన్నిటికీ ఉపయోగించవచ్చు. అదే విధంగా హ్యాడ్ కూడా డిడ్ మరియు హ్యాడ్ ఇక్కడ ఉండే అన్నిటికీ కూడా మనము ఉపయోగించవచ్చు. ఓకే. మనము
నెక్స్ట్ క్లాస్లో స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇవన్నీ నేర్చుకుంటేనే అండి అవి సింపుల్గా అర్థమయ్యేది. ఇవన్నీ ఏం అర్థం కాలేదా, అసలు మీకు స్ట్రక్చర్స్ అనేవి అస్సలు అర్థం కావు. ఓకే, ఇవి అర్థమైతేనే ఈ క్లాస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చూసిన వెంటనే ఆ క్లాస్ చూడాలి. ఈ క్లాస్ చూడలేదా అక్కడ అసలు అర్థం కాదు. హీకి సీకి ఇట్టికి ప్లూరల్ కదా, అక్కడ ఈజీ ఎందుకు వాడతాము, వాజ్ ఎందుకు వాడతాము, విల్ ఎందుకు వాడతాము అని తెలియాలంటే ఖచ్చితంగా ఈ క్లాస్ చూడాలి. నెక్స్ట్ క్లాస్ చూసే ముందు ఈ క్లాస్ ఖచ్చితంగా చూడాలి. అప్పుడే నీకు ఈజీగా స్ట్రక్చర్స్ అర్థమవుతాయి. స్ట్రక్చర్స్ అర్థం కావాలంటే ఇవి ఇప్పుడు ఉండేటి ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి, లేకుంటే అవి అర్థం కావు. ఓకే, we will see the next class about the structures of active voice and the passive voice. Thank you.